డీటెయిల్స్ చూస్తే పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికార యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు వారు హాజరయ్యారు. రైతుల కోసం మౌలిక వసతులతో పాటుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. పత్తి కొనుగోలు చేపట్టిన తర్వాత వారం లోపల రైతులకు డబ్బులు అందేలా చూడాలని సిసిఐ అధికారులకు ఆదేశించారు. ఇంతకు ముందు 2 సార్లు ఇదే అంశంపై సమావేశమై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా చెప్పారు. అటు పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. మార్కెట్ యార్డులతో పాటుగా పత్తి కొనుగోళ్లు జరిగే కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యూనియన్ సభ్యులతో డీఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో చాలా డీటెయిల్ గా గత 2.5 అవర్స్ నుంచి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఏ విధంగా మనం ఈసారి ఆ పత్తి కొనుగోలు ఏవైతే చేయాలి సజావుగా చేసుకొని రైతులకి ఇబ్బంది లేకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి దానికి మీరు కూడా సూచనలు ఇచ్చారు. మన అధికారులు కూడా అందరూ నోట్ చేశారు. ఇది 3rd మీటింగ్. యాక్చువల్ గా ఒకటి మీటింగ్ అఫీషియల్స్ మీటింగ్ అయింది. సెకండ్ మీటింగ్ ఏఓస్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత టుడే ఇస్ ద 3rd మీటింగ్ ఈ మన కాటన్ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఇంకా కంటిన్యూస్ మీటింగ్స్ మా వైపు నుంచి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది. సో మేజర్ గా అంటే ఇప్పుడు మీరు ఈ క్రాప్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఇందాక పీపీడీలో కూడా చెప్పారు, మన క్రాప్ బుకింగ్ సంబంధించిన ఏవైతే డేటా ఉంది అది కపాస్ కిసాన్ యాప్ లో ఫీడ్ అవుతాయి. సో ఇప్పుడు 85% క్రాప్ బుకింగ్ కంప్లీట్ అయినాయి. ఒక 15% ఇంకా క్రాప్ బుకింగ్ కూడా బై 20th కంప్లీట్ అవుతాయి. అండ్ ఆటోమేటిక్ గా ఆ డేటా ఏవైతే ఉన్నాయో కపాస్ కిసాన్ యాప్ లో ఫీడ్ అయిపోతాయి. సో దట్ ఎవరైతే ఫార్మర్స్ డిజిటల్ క్రాప్ బుకింగ్ అయింది వాళ్ళకి మళ్ళీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ స్లాట్ బుకింగ్ చేయాలి. ఫ్యూషన్ ఉంటాయి. మన మార్కెట్ యార్డ్ ఏఎన్బి లో మీకు తెలుసు, మన కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ తర్వాత మన ఐకేపీ స్టాఫ్ ఇద్దరు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ రోజు ఐకేపీ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో దట్ మన మాయిశ్చర్ డిఫరెన్స్ లేకుండా ఫార్మర్ కి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్ లో కానీ జిన్నింగ్ మిల్ లో కానీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్ప్యూట్. ఏవైతే ఫస్ట్ నోట్ చేసామో అదే మళ్ళీ జిన్నింగ్ మిల్ లో కూడా మనం నోట్ చేసుకొని ఫార్మర్ కి మళ్ళీ మనం కొనుగోలు చేయాలి కూడా అవుతాయి. ప్రైవేట్ పర్చేస్ కూడా అవుతాయి. దాంట్లో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇవి అన్ని కంట్రోల్ చేయడానికి లోకల్ మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో రైతు సంఘాలు కూడా ఆల్రెడీ ఉన్నారు. మీ అందరూ ఎవరైతే రైతు సంఘాలు సంబంధించిన నాయకులు ఉన్నారో మీ అందరికి ప్రొసీడింగ్స్ కూడా అందే చేయడం జరిగింది. रोल बहुत हाई है. प्लीज उसमें जितना आपके रूल्स रिलैक्सेशन रहेंगे वो रिक्वेस्ट है कि जितना भी हो सकता है आप उतना उस चीज को देखिए. दूसरा कोई भी इशू आता है आई रिक्वेस्ट आप लोकल कमेटी जो आप अभी इसमें था लोकल कमेटी करके लोकल तहसीलदार है लोकल एसएचओ है उनके साथ टच में रहिए. मैं कलेक्टर गारों को भी अभी बोला है कि होगा ట్రైనింగ్ సెషన్ పెట్టమని ఒక లోకల్ తహసీల్దార్ లోకల్ ఎస్హెచ్ఓ లోకల్ కమిటీ వాళ్ళ ఎందుకంటే వాళ్ళందరూ కూడా